హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇవాళైతే టెర్రస్ పైన అసలు అన్ని చెట్లకి రెండు పూలు పూసాయండి. అన్ని డ్యూయల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవాళ ఏమేమి పూసాయి చూపిస్తాను. మీకు ఏ ఫ్లవర్ బాగా నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఇదైతే అసలు సూపర్ అండి, నా ఫేవరెట్ ఫ్లవర్ అన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ బ్లూమ్. చూసారా, ఫస్ట్ బ్లూమ్ సెకండ్ బ్లూమ్ కన్నా థర్డ్ బ్లూమ్ మనకు కలర్ అనేది ఎంత బాగా తెలుస్తుందో అసలు. ఇది వచ్చేసి నా కలెక్షన్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ అండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్ చూద్దాం. చూడండి అసలు ఈ పువ్వు కూడా ఎంత బాగుందో. అసలు ఆ సన్లైట్ రిఫ్లెక్షన్కి ఫ్లవర్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి అంటే, ఇవి ట్రాపికల్ వెరైటీ కాబట్టి ఎప్పుడు మనకు పూస్తూనే ఉంటాయండి. ఈ ప్లాంట్ అయితే మనకు సేల్కి అవైలబుల్గా ఉందండి. మంచిగా మనకైతే రోజు పూస్తుంది. ఇదైతే ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ అండి. అసలు ఇది కూడా చాలా బాగా పూస్తుంది. డార్క్ వైలెట్ కలర్లో అన్నమాట. 2 పువ్వులు పూసింది ఇవాళ అయితే. అసలు నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో టెర్రస్ పైకి వచ్చాక. కలర్ఫుల్గా ఉంది కదండి. అండ్ ఇదేంటో మరి, ఇదైతే రోజు 2-3 పూలు పూస్తుంది. ఇవాళ ఏమైందో మరి దీనికి. ఇవాళ అయితే ఒక్కటే బ్లూమ్ వచ్చింది. మేబీ అన్ని పూలు 2 వస్తున్నాయి కదా, ఇవాళ నేను ఒక్కటి పూద్దామని అనుకుందేమో. అండ్ ఇది చూడండి, ఇదైతే మంచిగా 3 పూలు పూస్తుంది. అంటే నేను ఈ వీడియో కొంచెం ఎర్లీగా తీస్తున్నా అనమాట, అందుకని ఇంకా ఫ్లవర్స్ ప్రాపర్గా ఓపెన్ అవ్వలేదు. ఇది చూడండి అసలు. ఇంకా దీంట్లో అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మీరు ఒకవేళ వాటర్ లిల్లీస్ పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ట్రాపికల్ వెరైటీసే పెట్టండి. హార్డీస్ అంటే మనకు అవి తక్కువ ప్రైస్లో వస్తాయి, కానీ అవేంటంటే మనకి 6 నెలలకు ఒక పువ్వు పూస్తుందండి. మనం ఎదురు చూసుకుంటూ కూర్చోవాలన్నమాట, ఎప్పుడు పూస్తుందా ఇది అని చెప్పేసి. సో ఇలా ట్రాపికల్స్ పెట్టుకున్నారనుకోండి, మనకి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. అండ్ మనకు ఏంటంటే వాటర్ లిల్లీస్ అంటే ఇలా ఫ్లవర్స్ పూస్తున్న కొద్దీ ఈ పూల మీద మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే మనం హార్డీస్ ఒక 4 వెరైటీలు పెట్టుకున్నాం అనుకోండి, అవి పూయవు, ఏం లేదు. మనకు ఈ వాటర్ లిల్లీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. సో వాటర్ లిల్లీస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే నా సలహా అయితే బెస్ట్ గో విత్ ట్రాపికల్ ప్లాంట్స్ అండి. అసలు ఈ పువ్వుని చూడండి. అసలు ఇదైతే అసలు ఎండలో లేదు, అండ్ సన్ రైజ్ అయితే దీని మీద అసలు పడట్లేదండి. ఈ టబ్ని మీరు చూసినట్టయితే ఫ్లవర్ ఉన్నంత వరకు అయితే లైట్ పడట్లేదు. అండ్ ఇటు లీవ్స్ని చూసినట్టయితే అటు వెనక సైడ్ మాత్రమే మనకు లైట్ పడుతుంది. కానీ ఈ పువ్వు గ్లో చూసారా, అసలు ఎంత బ్రైట్గా ఉందంటే, మధ్యలో నుంచి ఎంత బ్రైట్గా కనిపిస్తుందంటే అసలు చూడండి. ఎల్లో కలర్ షేడ్ తోటి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ పువ్వు అయితే. ఇది నా టెర్రస్ గార్డెన్లో పూయడం ఫస్ట్ టైం అండి. ఇది కూడా ఒక ట్రాపికల్ వెరైటీనే, కానీ అసలు చూడండి, అసలు ఒక్క ఫ్లవర్ తోటి ఇంకొక ఫ్లవర్ అనేది మనం కంపేర్ చేయలేకపోతున్నాం అనమాట. దేని బ్యూటీ దాందే అండి. ఇంకా కొన్ని రోజులైతే అసలు అన్ని ఫ్లవర్స్ పూస్తే ఇంకా టెర్రస్ ఎంత బాగుంటుందో అసలు. ఇది వచ్చేసి ఒక చిన్న స్టాండ్ అనమాట, వాటర్ లిల్లీ స్టాండ్. ఇదైతే 15 ఫుట్ లెంత్ ఉన్నట్టుందండి ఈ స్టాండ్ అయితే. చూడండి అసలు ఇందులో అయితే మంచిగా ఇప్పుడే అన్ని మొగ్గలు వస్తున్నాయి. అసలు ఇవైతే ఎంత బాగా పూస్తున్నాయో అసలు. ఇందులో ఒకటి వైట్ది పూసింది. అయితే మన రెగ్యులర్ బ్లూమరే అండి, డైమండ్ డస్ట్. అసలు ఫ్లవర్ ప్లాంట్ స్టెబుల్ అవుతున్న కొద్దీ మనకు పువ్వు అయితే చాలా పెద్దగా అయిపోతూ ఉంటుందండి. ఇదైతే మన పాట్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి అసలు వాటర్ లెవెల్ ఎక్కడుంది, అసలు పువ్వు ఎంత పైకి వచ్చిందో చూడండి అసలు. ఇంతే అండి ఇవాల్టి మన వీడియో. ఇవాల్టి ఫ్లవర్స్లో మీకు ఏవేవి నచ్చాయో నాకు కమెంట్స్లో చెప్పండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.